pride and purpose that I welcome you all to today's workshop on Shakti's App and Women and Child Safety Initiatives organized under PM Usha GIEI scheme, a visionary initiative by Government of India aimed at strengthening higher education in our country. This mission not only seeks academic excellence but also strives to promote gender inclusiveness, safety and equity across educational institutions. To guide us through this enlightening and empowering session, we are privileged to have among us a panel of distinguished speakers and guests. We are honored to invite our beloved Principal, Dr. A. Lakshmaya sir, to please come on to the dais. Now, I cordially invite our respected Vice Principal and Coordinator of PM Usha, Sri A. Ravishankar Sharma sir, to please come on to the dais. I then invite Sri A.P. Mastan sir, Circle Inspector of Newtown Police Station, Guntagal, to please come on to the dais. I would like to invite Srimati M. Padmavati Madam, Assistant Sub Inspector of Shakti Team, Guntagal, to please come on to the dais. Now, I would like to invite Srimati Manema Madam, Police Constable of Shakti Team, Guntagal, to please come on to the dais. Next, I invite our WSC Coordinator, Srimati B. Vanisri Madam, to please come on to the dais. Without further delay, I request our IQSC Coordinator, Srimati Jamila Miti Madam, to please come on to the dais. Now I request our Principal sir to preside over the program. We are about to commence our event by lighting the lamp. It is our honor to invite the dignitaries on the dais to light the lamp. Sir, can you join? A heartfelt thanks to our dignitaries on the dais for their invaluable presence and for leading this auspicious meeting. I now call upon Mallishwari to sing the prayer song. Vande Mataram, Vande Mataram, Sujalam, Subalam, Malayaj Sitalam, Sasya Shamalam Mataram, Vande Mataram,
शुभ्रजोत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। జై హింద్. ఈరోజు మన ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి పిఎం ఉషా అంటే ప్రైమ్ మినిస్టర్ ఉच्चतर శిక్షా అభియాన్ GIEI పథకం క్రింద మొట్టమొదటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి శ్రీ ఏపీ మస్తాన్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి శక్తి టీం ఏఎస్ఐ గారు, పద్మావతి మేడం గారు, అలాగే కానిస్టేబుల్ మేడం మణిమ్మ గారు, అదేవిధంగా మన కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ రవిశంకర్ శర్మ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా చేపట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ తరఫున చేపడుతున్నటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ గారైనటువంటి శ్రీమతి వాణిశ్రీ మేడం గారికి, అలాగే ప్రతి కార్యక్రమానికి ఒక మూల స్తంభమైనటువంటి IPSC ఇంటర్నల్ క్వాలిటీ అసెస్మెంట్ సెల్ కోఆర్డినేటర్ గారైనటువంటి శ్రీమతి జమీలా పి మేడం గారికి, మరి ఇక్కడ నాతో పాటు చేసినటువంటి మన కళాశాల అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు, పుర ప్రముఖులకు, పోలీస్ సిబ్బంది వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మరి విద్యార్థులకు శుభాశీస్సులు. మనము మన ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనేక కార్యక్రమాలు మనము విద్యార్థుల శ్రేయస్సు కొరకు అనేక కార్యక్రమాలను మనం చేపడుతున్నాం. కానీ మొట్టమొదటిసారిగా 2024 సంవత్సరంలో మనకు ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్ పథకం కింద సుమారుగా 10 కోట్ల రూపాయల విలువైనటువంటి పథకాలు మన కళాశాలకు రావడం రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కార్యక్రమంలో స్టేట్ వైడ్గా 5 కళాశాలలు మాత్రమే ఎంపిక కావడం జరిగింది సార్. ఈ 5 కళాశాలలో అనంతపురం జిల్లా తరఫున వెనుకబడినటువంటి ప్రాంతంగా గుర్తించి ముఖ్యంగా అమ్మాయిల శ్రేయస్సు కొరకు మహిళా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్ అనే స్కీమ్ని మన కేంద్ర ప్రభుత్వం మన కళాశాలకు కేటాయించడం చాలా గర్వకారణం. అందులో భాగంగానే మన క్యాంపస్లో సుమారు 6 కోట్ల విలువైనటువంటి గర్ల్స్ హాస్టల్ నిర్మింపబడుతూ ఉన్నటువంటి విషయం మనం అందరం కూడా గమనిస్తున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మరి అమ్మాయిల యొక్క సంరక్షణ, అమ్మాయిల యొక్క ఉన్నతి, అమ్మాయిల యొక్క అభివృద్ధికి జెండర్ ఇంక్లూజివ్ ఈక్విటీ ఇనిషియేటివ్స్ అనే స్కీమ్ క్రింద, GIEI స్కీమ్ క్రింద మనము కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ అయితేనేమి, కొన్ని సెమినార్స్ అయితేనేమి కండక్ట్ చేయమని మన డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, డైరెక్టర్ డాక్టర్ నారాయణ భారత్ గుప్తా గారి IAS వారి ఆదేశాల ప్రకారం మొట్టమొదటి కార్యక్రమాన్ని మనం ఈరోజు చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఇక రాబోయే కాలంలో మహిళాభివృద్ధి కోసం, ముఖ్యంగా అమ్మాయిల శ్రేయస్సు కోసం,
అమ్మాయిలు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలకి మీ వంతు సహాయ సహకారాలు అవసరం సార్. దిశ యాప్ అనేది ఇప్పుడు శక్తి యాప్గా మారింది. శక్తి యాప్ గురించి అయితేనేమి